మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెదేపా సభ్యత్వంలో కర్నూలు జిల్లాలో మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు ఈ సమావేశంలో చర్చించామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి నెలలో ప్రజల వద్దకు వస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే జగన్ను నమ్మటం లేదని, అందుకే వారు దూరం అవుతున్నారనే భయంతో జగన్ బయటకు వస్తున్నారని తిక్కారెడ్డి విమర్శించారు. అనంతరం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడారు. పార్టీ సమన్వయ కమిటీ జరిగింది. ఆ సమన్వయ కమిటీకి మంత్రివర్యులు భరత్ గారు, అలాగే కర్నూలు జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ హాజరు కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీ గత నెల 26వ తారీఖున మెంబర్షిప్ చేయడం స్టార్ట్ చేశాం. ముందుగా మందకొడిగా ఉండి ఈసారి చాలా సూపర్ స్పీడ్లో పోయింది. ఈ 15 రోజుల్లో కర్నూలు జిల్లా చాలా ముందుకు పోయింది మెంబర్షిప్. ఇంకా ఈ నెల 26వ తారీఖు లోపల మనం ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరు ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జెస్కు, మిగతా చైర్మన్లకు తెలియజేయడం జరిగింది. అలాగే రేపు జరగబోతున్నటువంటి కాలువ అంటే నీటి సంఘాల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలువ సంఘాల ఎన్నికలపైన ప్రణాళికలు, తర్వాత జనవరిలో జగన్ గారు మళ్ళీ నేను వస్తున్నా మీ ముందుకు అంటున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడో ఎందుకోసం వస్తున్నాడో తెలియలేదు, కానీ నేను ముందుకు వస్తున్నా, వెనక్కి వస్తున్నా అని చెప్పినా జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు చెప్తున్నామంటే, జగన్ని అటువంటి నమ్మకాలు వాళ్ళ క్యాడర్ కూడా లేదు, ఇంకా ప్రజలు కూడా నమ్మరు. కాబట్టి తను ఏం చేసుకుంటున్నాడంటే, రోజు తన క్యాడర్ని ఎట్లన కానీ పోకుండా చూసుకోవాలని చెప్పి, నేను మీ దగ్గరికే వస్తున్నా, జనం కోసం వస్తున్నా అని చెప్పినా, ఇంకోటి చెప్పినా సంక్రాంతికైనా నమ్మరు, ఉగాదికైనా నమ్మరు, దసరాకైనా నమ్మరు. అదే విషయాన్ని మేము ముందే చెప్తున్నాం. నీవు ఏదైనా ప్రజలకు మంచి చేసింటే ఈరోజు నిన్ను ఆదరించేవాళ్ళు, లేక నీ క్యాడర్కి ఏదైనా మంచి చేసింటే నిన్ను ఆదరించేవాళ్ళు, నీ ఎమ్మెల్యేలకు మంచి చేసినా ఆదరించేవాళ్ళు. మీరంతా కూడా దోపిడీ చేసినారు, దాచుకున్నటువంటి వాళ్ళతో కొంతమంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలైతే ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పుడు